Hi, good morning to all. Welcome to my beautiful life. It's early morning 5:30. ఇప్పుడే అలా లేచి బయటకు వచ్చాము. చాలా బాగుంది బయట వాతావరణం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈయన మా హస్బెండ్ చేనుకు బయలుదేరుతున్నాడండి. మాది వ్యవసాయ కుటుంబం. నేను నా తర్వాత వీడియోస్లో మా ఫ్యామిలీలో అందరూ కూడా ఒక్కొక్కరు ఏమేమి చేస్తారో చూపిస్తాను. ఇక్కడ తను ఇంత తొందరగా ఎందుకు పొలానికి బయలుదేరుతున్నాడు అంటే 3 days బ్యాక్ మా పొలంలో ఒడ్లు చల్లారు. ఆ ఒడ్లని ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో పక్షులు బాగా తొక్కి నారు సరిగ్గా మొలవకుండా పాడు చేస్తాయంట. ఈ 3 days కనుక సరిగ్గా కాపాడుకోకపోతే పొలానికి సరిపడా నారు మొలవదు, సరిపోదు అని చెప్పేసి తొందరగా బయలుదేరుతున్నాడు. ఇక్కడైతే నేను మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కలాపి జల్లి ముగ్గేద్దామని చెప్పి వాకిలి ఊడుస్తున్నాను. ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది, సరిగ్గా తెల్లవారలేదు. ఇప్పుడిప్పుడే జనాలు అందరూ లేస్తున్నారు. ఇంకా బజార్లో లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. ఏదేమైనా పొద్దున్నే లేచి ఇలాంటి మన పనులన్నీ మనం చేసుకోవడం వల్ల ఎలాంటి ఎక్సర్సైజ్లు అవసరం లేకుండా ఉంటుంది బాడీకి. ఇదే చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇదేనండి సిటీ లైఫ్కి అండ్ విలేజ్ లైఫ్కి ఉన్న వేరియేషను. నేను నా ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఒక విలేజ్ లైఫ్ స్టైల్ని చూపిద్దాం అనుకుంటున్నానని. ఇదే పల్లెటూరులో అయితే ఇలా అందరూ ఎర్లీ మార్నింగ్ లేచి వాకిలి చల్లి ముగ్గేసుకుంటారు. అదే సిటీలో అయితే ఏ టైంకి లేచినా ఎప్పుడు లేచినా ఎవరు అడిగే వాళ్ళు పట్టించుకునే వాళ్ళే ఉండరండి. పల్లెటూరులో అయితే అలా కాదు. ఇంకా తొందరగా లేకపోతే అమ్మో ఆమె ఇంకా లేవలేదు, కనీసము ముగ్గు కూడా వేయలేదు వాకిల్లో అని మాట్లాడుకుంటారు. ఆ భయానికైనా తొందరగా లేస్తారండి. ఇక్కడ నేను ముగ్గేసి లోనికి వస్తూ ఉంటే అప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. టబ్బులో అయితే బట్టలు నానబెట్టుకున్నాము ఉతుకుదామని చెప్పి, కానీ వర్షం వస్తుంది కదా తర్వాత ఉతుకొచ్చులే, ముందైతే ఇంట్లో పని చూసుకుందాం, బట్టల పని తర్వాత చూద్దాంలే అని అనుకొని లోపలికి వచ్చాము. ఈ లోపే వర్షం తగ్గింది కదా అని చెప్పి బట్టలు ఉతుకుతూ ఉంటే కొన్ని ఉతకగానే మళ్ళీ పెద్ద వర్షం వచ్చింది. మేము మాత్రము బట్టలు అక్కడ వదిలేసి వచ్చాము, సబ్బు మాత్రం అక్కడే వదిలిపెట్టాము. మా మమత తోటికోడలని చెప్పాను కదా, తను వెళ్ళి సబ్బు అక్కడే ఉందాక తడిచిపోతుంది అని చెప్పేసి వెళ్ళి సబ్బు తడవని ప్లేస్లో పెట్టేసి వచ్చింది. ఇక వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళి మేము ఆ బట్టల పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చాము. నేను టీ తాగుతున్నాను. ఇక ఆ పని ఈ పని చేస్తూ మధ్య మధ్యలో టీ తాగుతూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. నేను టీ తాగుతూ వీడియో తీస్తుంటే మా బుడ్డిగాడు చూసి దా దా అని పిలుస్తున్నాడు చూడండి. ఇక్కడ పిల్లల కోసం పాలు వేడి చేస్తున్నానండి. మా పెద్దోడు మాత్రం అసలు పాలు తాగడు. చూడండి ఎలా కూర్చొని తింటున్నాడో. ఎప్పుడు తిండి మీదనే ఉంటుంది, ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఎప్పుడు అదే పని అని అంటూ ఉంటే చూడండి ఎలా ఉరికొస్తున్నాడో. వీడు మాత్రం అలా కాదు, పాలంటే చాలా ఇష్టం, పాల ప్రియుడు. ఎప్పుడు నాన్న పాయిపోయినా అని అంటే పొయ్యి అంటాడు. చూడండి ఎలా తాగుతున్నాడో, చాలా ఇష్టంగా తాగుతాడండి. పెద్దోడు మాత్రం అలా కాదు అసలు. చూడండి ఎలా చూపిస్తున్నాడు, బాగున్నాయంట, సూపర్గా ఉన్నాయని చెప్తున్నాడు. ఎదురుగా వాళ్ళ పిన్ని కూర్చుంది, వాళ్ళ పిన్నికి చెప్తున్నాడు బాగున్నాయని చెప్పేసి. ఇక్కడ నేను తోడికి పాలు అండ్ పప్పు స్టవ్ మీద పెట్టి స్నానం చేద్దామని వెళ్ళానండి. నేను వచ్చేలోపు ఎలాగో ఆ పప్పు ఉడుకుతుంది, పాలు కాగిపోతాయని పప్పుచారు చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పి సొరకాయని అయితే తీసుకొని పీల్ తీసుకుంటున్నాను. మా ఇంట్లో అందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. సాంబార్ చేసామంటే మాత్రము దాంట్లో ఒక్క సొరకాయ ముక్క కూడా మిగలకుండా తింటారు, అంత ఇష్టంగా తింటారు. ఆఖరికి మా చిన్నోడు కూడా తింటాడు వదలకుండా. నేను కూడా తింటాను కానీ వాళ్ళంత ఇష్టంగా అయితే తిననండి. ఏదో తింటాను అంటే తింటాను. నాకైతే సొరకాయని సాంబార్లో వేయడం కన్నా సొరకాయ కర్రీ చేసుకుంటేనే ఇష్టము. ఆ కర్రీ కూడా పచ్చిమిర్చి కాంబినేషన్తో అయితేనే ఇష్టంగా తింటాను. కానీ ఇంట్లో అందరికీ సాంబార్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి సాంబార్ చేద్దామని అనుకున్నాను. అందుకని నేను దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కాదు, పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను.
సొరకాయను ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సాంబార్ ప్రిపరేషన్ కోసం అయితే స్టవ్ దగ్గరికి వచ్చాను. గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసాను. నేను చేసే సాంబార్ కోసం అయితే నేను ఒక 100 ml వరకు తీసుకుంటానండి ఆయిల్. కరెక్ట్ టైంకి మా మమత వచ్చింది. అక్క ఏం కష్టపడతావులే, నేను వీడియో షూట్ చేస్తా, నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటానని చెప్పింది. సో నేను చేస్తుంటే తను చూసుకుంటూ వీడియో షూట్ చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మా మమతకు వంటల్లో నిల్ నాలెడ్జ్ అండి. రోజు అడుగుతుంది, అక్క నువ్వు చేస్తూ ఉంటే నాకు చెప్పక్క, నేను చేస్తాను, నువ్వు ఏది ఎంత వేయాలో, ఎంత క్వాంటిటీ వేయాలో నువ్వు పక్క నుండి చెప్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను, నెమ్మదిగా నేను కూడా నేర్చుకుంటాను, ఎవరికి వీలైతే వాళ్ళు వంట చేద్దామని అంటుంది. సర్లే నేర్చుకుందులే అంటున్నాను. సో ఇక్కడ నేను చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికైతే తను చూసుకుంటూ వీడియో తీస్తుంది. ఓకే, ఆనియన్స్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు ఇంకొద్దిగా వేస్తే బాగానే ఉంటుంది, కానీ మా ఇంట్లో చారులో కరివేపాకు వచ్చిందంటే దాన్ని వేరి పక్కన పెడతారు. ఇంకా ఎందుకులే తినేటప్పుడు డిస్టర్బెన్స్, పాపం ప్రశాంతంగా తిననివ్వకుండా అని చెప్పేసి నేను కరివేపాకు కొద్దిగా వేసాను. ఇది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, అండ్ అల్లము. చాలామంది చారు అంటే అల్లంని అవాయిడ్ చేస్తారండి చార్లల్లో, కానీ నేనైతే వేరే కూరలో వేసినా వేయకపోయినా చారులో మాత్రం అల్లం కంపల్సరీ వేసుకుంటాము. ఎందుకంటే ఆ ముక్కలకు అనేది అల్లము కొద్దిగా పట్టి టేస్ట్ వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో మేము అల్లం వేస్తాము. అల్లం కూడా చాలా మగ్గిన తర్వాతనే సొరకాయ ముక్కలు వేసుకుంటానండి. ఎందుకంటే అల్లం మగ్గక ముందుకే సొరకాయ ముక్కలు వేస్తే కొద్దిగా అల్లం వల్ల వాసన వస్తుంది అని చెప్పేసి, వెగటు వాసన వస్తుందని అల్లం పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే సొరకాయ ముక్కలు వేసేసుకుంటాను. చూడండి కొద్దిగా మగ్గడానికి వచ్చింది. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అసలు చాలా ఇష్టంగా వంట చేస్తాను. కుకింగ్ మాత్రము నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే చేసుకుంటాను. చూడండి ఇక్కడ అల్లం మగ్గిపోయింది అనిపించిన తర్వాత నేను సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సొరకాయ ముక్కలు వేస్తుంటే మా మమత అడుగుతుంది, సొరకాయ ముక్కలు ఏంటక్క ఇందులో వేస్తున్నావు, పప్పు ఉడికేటప్పుడు వేయరా, నువ్వేంటి ఇందులో వేస్తున్నావు, ఉడికేటప్పుడు వేస్తారు కదా అని అన్నీ అడిగింది. సో పప్పు ఉడికేటప్పుడు సొరకాయ ముక్కలు అందులో వేసామంటే పప్పుతో పాటు సొరకాయ ముక్కలు కూడా గుజ్జు అయిపోతాయి, ఇంకా తినడానికి ఒక్క పీస్ కూడా దొరకదు అని చెప్పిన. ఓ అవునా అక్క, నాకు తెలియదు, నేను అంతే చేస్తారేమో అనుకుంటున్నాను అన్నది. నాకైతే నవ్వొచ్చేసింది. పాపం తనకైతే నిల్లు నాలెడ్జ్ అని అర్థమైందండి వంటలల్లో. ఇలా కొద్దిగా నేను వేసిన అల్లము, పసుపు, ఉప్పు అవన్నీ కొద్దిగా ముక్కలకు పట్టేదాకా దాన్ని మూత పెట్టి ఉడికించుకుంటాను. ఇది ఉడికేలోపు ఆల్రెడీ నేను కుక్కర్లో వేసుకున్న పప్పు ఉంది కదా, అందులోనే కారము అండ్ చింతపులుసు వేసి కలుపుకుంటాను. ఇంకా దాంట్లో సొరకాయ ముక్కలలో ఉడికిన పప్పు వేస్తే ముద్దలుగా ఉండి కలపడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను పప్పులోనే పులుసు, కారం అండ్ 2 వేసుకొని ఇది కొద్దిగా లిక్విడ్ లాగా అయిన తర్వాతనే దాంట్లో వేసుకుంటాను. ఇంకా చూడండి నేను ఇందులోనే చింతపులుసు కూడా వేసేసుకుంటున్నాను.
మా ఇంట్లో పులుపు కూడా చాలా తక్కువగా తింటారండి. చాలా అంత సాంబార్కి కూడా నేను చాలా కొద్దిగా వేస్తాను చింతపండు. ఇంత అంత అని చెప్పలేను కానీ నాకు చూస్తే అర్థమైపోతుందండి. కొద్దిగా తగినంత అంటారు కదా, దాన్ని బట్టి చూసి వేసుకుంటాను. చూడండి, అంత గిన్నెడు సాంబార్కి నేను అంత కొద్ది చింతపండు మాత్రమే వేస్తాను. పుల్లగా ఉంటే మాత్రం అస్సలు తినరు మా ఇంట్లో. అబ్బా పుల్లగా ఉందంటారు. అలా వాటర్ వేసేసి దాన్ని మొత్తం లిక్విడ్ లాగా అయ్యేదాకా కలుపుకుంటాను. ఎలాగో వాటర్ ఎక్కువగానే పడతాయి కదండి, అందుకనే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకో. చూడండి, ఇక్కడ సొరకాయ ముక్కలు అయితే లైట్గా కొద్దిగా ఆయిల్లో మగ్గాయి. ఇలా మగ్గిన తర్వాత నేను ముందే పెట్టుకున్న చారు ఉంది కదండి, అందులోనే పులుసు కారం వేసుకున్న చారు, అది ఇందులో పోసేసుకుంటున్నాను. పూర్తిగా మగ్గనియొద్దండి ఆయిల్లో. లైట్గా మగ్గిన తర్వాత మాత్రమే చారు పోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చారులో కూడా కొద్దిగా ఉడకాలి కదా, అందుకని లైట్గా మగ్గిన తర్వాత మాత్రమే చారు పోసుకోవాలి. నేను ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది బాగా మసలాలి కదా, బాగా మసిలితేనే చారు మొత్తం ఇనికితేనే దానికి ఒక టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడే సరిపడా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత తినేటప్పుడు సొరకాయ ముక్కలు మొత్తం ఉప్పుగా అనిపిస్తాయి. అందుకని కొద్దిగా మాత్రమే వేసుకున్నాను. మళ్ళీ చారంతా మసిలిన తర్వాత దించేటప్పుడు సరిపోను వేసుకుంటాను. కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇందాక వేసిన కారం సరిపోదేమో అనిపించింది, అందుకని మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను. ఫైనల్లీ నా సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మసాలా వేసి సాల్ట్ వేసి దించుకోవడమే. ఈ రోజుతో అయితే నా వంట పని పూర్తయింది. నెక్స్ట్ మళ్ళీ రేపు చేసే వంటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. ఓకే, బాయ్.